ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి ఒక శ్రేష్టమైన దినమును ప్రభు మనకు అనుగ్రహించాడు. అందుకై దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథం ఆయన బైబిల్లో నుంచి ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమీ చేయకము. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడువని ఇందువలన నాకు కనపడుచున్నదనెను. చూడండి, దేవుని వాక్యంలో ఇక్కడ ఒక మాట ఉంది, దేవునికి భయపడువాడు. చూడండి, మనము మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ మాట, ఈ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. దేవునికి భయపడుట. ఈనాడు మానవుడు అనేక భయాలతో లోకంలో బ్రతుకుతున్న మాట వాస్తవం. చూడండి, లోకంలో ఉన్న కార్యాలను చూసుకొని ఎన్నో విధాలుగా సాతానుకు, అపవాదికి, లోకక్రియలకు భయపడుతున్నటువంటి దినాలు, ఎన్నో భయాలు వెంటాడుతున్న దినాలు. మరి ఒక్కొక్క మనిషి వాని జీవితంలో ఎన్నో రకాల వాటిని బట్టి భయపడుతూ ఉంటారు. నిజంగా వాటన్నిటిని బట్టి భయపడుట మరి అది శత్రు యొక్క కార్యమే, లోకములో వాటిని బట్టి భయపడటం. కానీ ఇక్కడ శ్రేష్టమైనది ఒకటి చెప్తున్నాడు. మన పితరుడు దేవునికి మరి స్నేహితుడైనటువంటి అబ్రహాము దేవునికి భయపడ్డాడు. లోకమును కానీ, లోక క్రియలకు కానీ, మరి శత్రువు యొక్క కార్యాలకు కానీ, సాతాను క్రియలకు కానీ భయపడలేదు. ఏ విషయంలోనూ భయపడిన వాడిగా లేడు. ఒకటి మాత్రం భయపడుతున్నాడు, దేవునికి మాత్రమే భయపడుతున్నాడు. చూడండి, దేవునికి భయపడుట అది పవిత్రమైనది, దేవునికి ఇష్టమైనది. అది దైవభక్తిలో చాలా ఆత్మ సంబంధమైనటువంటిది. దేవునికి భయపడుట ద్వారా తన జీవితంలో తన ఒక్కగానైన ఒక కుమారుని ఇయటానికి వెనుతీయలేదు. దాన్ని బట్టి దేవుడు ఎంతగానో అబ్రహాముని ఇష్టపడుతున్నాడు, అబ్రహామును దర్శించాడు. అబ్రహాం యొక్క జీవితంలో దేవుడు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఇయటానికి వెనుతీయలేదు కనుక నిన్ను ఎట్లా ఆశీర్వదిస్తానంటే, ఆకాశ నక్షత్రములను, సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ శత్రువులు ఎదుట గవినిని స్వాధీనపరుచుకున్నట్లుగా నిన్ను ఆశీర్వదిస్తాను. భూలోకంలో జనులంతా కూడా నీ సంతానం ద్వారా దీవించబడతారు అని చెప్పి దేవుడు తనకు సహాయం చేస్తూ వచ్చాడు, తనకు వాగ్దానం చేస్తూ వచ్చాడు, తనకు మేలు చేస్తూ వచ్చాడు. నిజంగా దేవునికి భయపడి వారికి దేవుడు ఎంతగానో పరిశుద్ధ గ్రంథంలో సహాయకుడిగా ఉన్నాడు. ఆశీర్వాదాన్ని, మేలును వారి జీవితాల్లో ఇస్తూ వచ్చాడు. ఒక అబ్రహామే కాదు, యోసేపు దేవునికి భయపడ్డాడు, పాపం చేయటానికి ఇష్టపడలేదు. యోసేపును ఐగుప్తు దేశం ప్రధానమంత్రిగా దేవుడు చేస్తూ వచ్చాడు. చూడండి, నిర్గమాకాండంలో కనుక మనం చదివితే మొదటి అధ్యాయంలో మంత్రసానులు ఉన్నారు, సిప్రా, పూయ అని. వారు దేవునికి భయపడ్డారు. అందును బట్టి దేవుడు వారికి ఎంతో మేలులు చేస్తూ వచ్చాడు. వారి వంశావళిని అభివృద్ధిలోకి తీసుకుని వచ్చాడు. ఏ విధంగా వారు భయపడ్డారు దేవునికి? వారు మగబిడ్డలను చంపమంటే హెబ్రీ స్త్రీలు చురుకైన వారని చెప్పేసి దేవునికి భయపడి వారు ఆ హెబ్రీ సంతానంలో పెట్టేటువంటి మగబిడ్డలను చంపలేదు. అందుకే దేవుడు వారి వంశావళిని అభివృద్ధి చేస్తూ వచ్చాడు. దావీదు దేవునికి భయపడ్డాడు, యోబు దేవునికి మన పితరుల భక్తులు, దానియేలు దేవునికి ఎంతగానో భయపడ్డారు. అందును బట్టి వారి వ్యక్తిగత జీవితాలను దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చాడు. ప్రియుడా, ఈ వాక్యం ద్వారా నీకు, నాకు, మనకేం బోధిస్తపడుతుందంటే, నీ బ్రతుకులో నువ్వు దేనికి భయపడుతుంటావు ఎక్కువగా? లోకంలో వ్యాధులను బట్టి, శ్రమలను బట్టి, శోధనలను బట్టి, మరి ఆర్థిక అభివృద్ధిని బట్టి, పోషణను బట్టి, కుటుంబ వ్యవస్థలను బట్టి, ప్రతికూల పరిస్థితులన్నిటిని బట్టి, ఉన్న సమస్యలను బట్టి, లోకమును బట్టి, సాతాను బట్టి ధైర్యం చెడిన వాడిగా దాని విషయంలో భయపడుతూ కలవరపడుతూ ఉంటావా? దిగులు చెందుతుంటావా? అయితే దాన్ని విడిచిపెట్టి దేవునికి భయపడు. దేవుడు సర్వశక్తిమంతుడు, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడంటే భయపడి వాడిని దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. నువ్వు లోకంలో ఉన్న వాటికి భయపడుతూ ఉంటే ఎన్నటికీ
దీవెన్ను, ఆశీర్వాదాన్ని, మేలును పొందలేవు. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ అనుభవాన్ని మనం కలిగి ఉందాం. దైవ భయంతో మనం ముందుకు కొనసాగుదాం. గొప్ప ఆశీర్వాదాన్ని పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సంఘమై ఉన్న మేము మా జీవితాల్లో ప్రభువా, అన్ని జనుల వలె, లోకస్తుల వలె ప్రభువా, వ్యర్థమైన వాటిని గురించి ఆలోచిస్తూ, వాటిని గురించి భయపడుతూ లోకస్తులాగా మేము ఉంటే ఎన్నటికీ దీవెన, ఆశీర్వాదాన్ని పొందే అవకాశం లేదని మా పితరులు భక్తులు అబ్రహాము, మరి మంత్రసానులు యేసేపు, దావీదు, యోబు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వంటి వారు దేవునికి భయపడు చేత ఎంత ఆశీర్వాదాన్ని పొందారు. అవును, మాకు అది నేర్పించుము తండ్రి. మీ దైవ భయంలో మేము ముందుకు కొనసాగుతూ మెండైన దీవెనలు, మేలులు, ఆశీర్వాదాలు పొందుటకు సహాయం చేయమని, మరి ఏదైనా కాలము మీ కృపలో బలపరుస్తారమని, కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని యవనస్తుల భవిష్యత్తును దీవిస్తారని, మరి ఈ సంవత్సరం మరి 10th ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు, ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, సహాయం చేయము. మంచి జ్ఞానము, బిడ్డలకు ధైర్యమును అనుగ్రహించము, వివేకం కలుగచేయము. ప్రభా, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను సహాయం చేయండి. కుటుంబాల్లో వ్యాధులు, అనారోగ్యాలు, శోధనలు వారు ఉన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఉన్నారు. హాస్పిటల్స్లో ఉన్నవారు ఉన్నారు. స్వస్థతలు దయచేయండి. కుటుంబాలను ఆధ్యాత్మిక కడుతురండి. శోధనల మీద జయం అనుగ్రహించమని, మీ నామానికి మహిమ తెచ్చుకునమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.